సువర్ణ భూమి తరతరాలకు చెరగని ఆస్తి. ఆ నినాదం ఇప్పుడు జనం పాలిట శాపమైంది. వచ్చే తరమేమో కాని ఈ తరంలో పెట్టుబడి పెట్టినోళ్లకు అది శ్మశానంగా కనిపిస్తోంది. బయటకు వచ్చిన మోసాలు 200 కోట్ల రూపాయలుగా ఉందని చెబుతున్నా ఇది 500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఒక్కొక్కరిగా బయటకొస్తున్న బాధితులు చెబుతున్న మాట. 500 కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు. ఆ కుటుంబాలు తరతరాల ఆస్తులను సువర్ణ భూమికి దారాదత్తం చేసినట్లే. ఇంత జరుగుతున్నా, ఇన్ని కేసులు నమోదవుతున్నా సువర్ణ భూమి ఎండీ శ్రీధర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సువర్ణ భూమి ఎండీ శ్రీధర్ విదేశాలకు పారిపోయాడు అంట. 500 కోట్ల రూపాయలు చెల్లించడం అసాధ్యమని నిర్ణయించుకుని చక్కగా విదేశాలకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు సువర్ణ భూమి సిబ్బంది. ఆఫీసులు, ఇళ్ల దగ్గరకు బాధితులు వస్తూ ఉండడంతో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సువర్ణ భూమి ఎండీ శ్రీధర్ ఇప్పుడు కేసులు నమోదవుతూ ఉండడంతో ముందుగానే అలర్ట్ అయ్యారట. మొత్తం చెల్లించాల్సిన డబ్బు 500 కోట్ల రూపాయలకు చేరడం, అంత డబ్బు లేకపోవడం, ఇంత డబ్బు చెల్లించే పరిస్థితులు ఎలాగూ లేకపోవడంతో విదేశాలకు పారిపోయినట్లు చెబుతున్నారు. సువర్ణ భూమి ఎండీ బొలినేని శ్రీధర్ ఏ దేశం వెళ్లాడు అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఆయన కంపెనీల్లో పనిచేసే సిబ్బంది మాత్రం విదేశాలకు వెళ్లిపోయాడు, కేసులు తేలే వరకు రాకపోవచ్చు అని సమాచారం ఇస్తున్నారు. ఇక కంపెనీల్లో పనిచేసే కీలకమైన ఉద్యోగులు సైతం ఆఫీసులకు రావడం లేదంట. కొంతమంది బ్రోకర్లు, మధ్యవర్తులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంట. సువర్ణ భూమి ఎండీ బొలినేని శ్రీధర్పై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఆయన విదేశాలకు పారిపోవడానికి పూర్తిగా సహకరించి ఉండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వందల మంది బాధితులు కోట్ల రూపాయలు నష్టపోయామని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బొలినేని శ్రీధర్ పరారీ వెనుక రాజకీయ పార్టీల నేతల సపోర్ట్ కూడా ఉండి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుని ఉంటే ఆయన విదేశాలకు పారిపోయి ఉండేవాడు కాదని అంటున్నారు.